హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా వెల్కమ్ టు చిక్కీ వ్లాగ్స్. అయితే ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు అండి. సో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా. యాక్చువల్లీ చాలా వీడియోస్ ఉండే, బ్యాక్ టు బ్యాక్ పెట్టలేదు. సో ఆ రోజు ముందు రోజు వీడియో కనుక చూసుంటే మాకు చాలా చాలా లేట్ అయిపోయింది నైట్కి. సో మార్నింగ్ లేచి వెళ్ళలేకపోయాము గుడికి. సో ఆ రోజు ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి ఫ్రెష్ అయితే ఇంటికి కొంచెం దగ్గరలో, అంటే ఈ టెంపుల్ వచ్చేసి మహేశ్వరంలో ఉంది, శివగంగ టెంపుల్ అని చెప్పేసి. సో శివాలయంకి అయితే వెళ్ళాము. నైట్ టైం కదా, ఇంకా కొంచెం కూల్ ఉంది, మరీ అంత కూల్ లేకుండే. సో కొంచెం కూల్ ఉంటే పాపకు కొంచెం ర్యాప్ చేసుకొని అయితే తీసుకొచ్చాం, క్యాప్ అవి ఇవి వేయించుకొని. అండ్ ఇంకా మేము, నేను, భాస్కర్, మా తోటికోడలు అండ్ మా మరిది అండ్ మా అత్తయ్య, మేమందరం కలిసి వెళ్ళామన్నమాట. సో చూడండి ఎంత క్యూట్గా ఉందో పాప. అండ్ ఇక్కడైతే ఉసిరికాయ, అంటే ఆ రోజు స్పెసిఫిక్గా ఉసిరికాయ ఒత్తి పెట్టాలి కదా. అండ్ కోనెట్ కూడా ఉందని చెప్పేసి కోనెట్లో పెట్టడానికి దీపము అవి తీసుకున్నాము. అండ్ ఆ రోజైతే అసలు కోనెట్లో ఎవరిని వెళ్ళనియట్లేదు, చాలామంది ఇట్లా జారి పడిపోతున్నారని చెప్పేసి అసలు వెళ్ళనియట్లేరు. బట్ మేమైతే ట్రై చేసాం వెళ్ళడానికి. అండ్ దీపాలు అయితే పెట్టాము. చూడండి మేము ఎలా చేసుకున్నామో, వీడియో మొత్తం చూసేయండి స్కిప్ చేయకుండా. చాలా క్రౌడ్ ఉండే యాక్చువల్లీ. అసలు ఎంతమంది వచ్చారంటే స్పేసే లేకుండే అసలు. ఏదో అట్లా మేనేజ్ చేసుకొని వెళ్ళాము. ఇక్కడ చూడండి బుడ్డదంతా కూడా మొక్కిస్తున్నాను. ఎంత క్యూట్గా సైలెంట్గా ఉండే. బట్ లేటర్ ఆన్ తను కొంచెం క్రాంకీ అయింది, నిద్ర టైం కదా. సో కొంచెం క్రాంకీ అయింది తర్వాత. దర్శనం కోసమని లైన్లో నిల్చున్నాము. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. సో కొంచెం లేట్ అయింది, అప్పటికి పాప చాలా క్రాంకీ అయ్యి ఉండే. సో అదే తను అట్లా ఆడిపిస్తున్నాను కొద్దిసేపు. సో దర్శనం అయిపోయింది, అంత అయిపోయింది అని చెప్పేసి కోనట్లో దీపం పెట్టడానికైతే మేము వెళ్ళాము. అసలు వెళ్ళనియట్లేరు. ఫస్ట్ మేమే వెళ్ళామనుకుంటా.
ఆ రోజు నైట్. సో ఫస్ట్ మేము పెట్టేశాక అయితే అసలు ఎవరిని రానియలే. మా మరిది అయితే మమ్మల్ని ఫోటో తీస్తూ లిటరల్లీ జారిపోయాడు కూడా, ఒక లెగ్ లోపలికి వెళ్ళిపోయింది. సో ఇంకా అంత పెద్దోళ్ళే జారుతున్నారు, ఇంకా చిన్నపిల్లలు అయితే అటు సైడ్ అంటే పక్క సైడ్ కూడా ఉండే అంట, ఆ సైడ్ కూడా పిల్లలు పడిపోయారని చెప్పేసి అసలు వెళ్ళని అట్లా. ఇక్కడ అదే చెప్తున్నాను, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. అండ్ ఇంకా కింద రాజరాజేశ్వరి టెంపుల్ ఉండే, సో అక్కడ కూడా దర్శనం అర్చన చేయించుకొని రిటర్న్ ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. ఎంత బాగున్నారు కదా అమ్మవారు అసలు. అండ్ అంతే గైస్, ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.